దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథముల నుండి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనవపూర్వకం గలదై బహుబలము గలదై ఉండును. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న లేఖన భాగములో నీతిమంతుని విజ్ఞాపన మనవపూర్వకం గలదై బహుబలము గలదై ఉండును. దేవుని బిడలారా, ఈనాడు యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. పరిశుద్ధ గ్రంథములో నీతిమంతుడు లేడు, ఒకడు లేడు అని బైబిల్లో రాయబడి ఉంది, రోమపత్రిక 3:11. కానీ మరి యేసుక్రీస్తు రక్తము మనల్ని నీతిమంతులుగా తీర్చిందని కూడా బైబిల్ సెలవిస్తూ ఉంది. రోమపత్రిక 5:9 వచనంలో, ఒకప్పుడు మనము పాపులమే, ఎవడు పరిశుద్ధుడు లేడు, నీతిమంతుడు లేడు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో కార్చిన తన పరిశుద్ధమైన రక్తము మనల్ని నీతిమంతులుగా తీర్చింది. నీతిమంతులుగా తీర్చిన తర్వాత ప్రతి నీతిమంతుడు దేవునికి మొరపెట్టేవాడుగా ఉండాలి. నీతిమంతుని విజ్ఞాపన మనవపూర్వకం గలదై అది బహుబలము గలదై ఉండును అంటాడు. దేవుని బిడలారా, యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి దేవునికి మొరపెట్టేవాడుగా ప్రార్థించేవాడుగా ఉండాలి. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించువాడు. దావీదు కీర్తనలో 34:17 వచనంలో చూస్తే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారికి వచ్చిన శ్రమలన్నిటిలో నుంచి ఆయన వారిని రక్షించును. దేవుని బిడ్డలు ఈనాడు దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రియులారా, దావీదు కీర్తనలో 118:15 వచనంలో మనం చూస్తే, నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. యేసు రక్తములో కడగబడిన ప్రతి నీతిమంతుని యొక్క గృహములో ఈనాడు ప్రార్థన, స్తుతి, ఆరాధన, దేవుని యొక్క వాక్యము వినబడుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని నమ్ముకొని క్రైస్తవులుగా, నీతిమంతులుగా ఈనాడు తీర్చబడి ఎంతవరకు మీరు మొరపెడుతున్నారు, ఎంతవరకు మీరు ప్రార్థన చేస్తున్నారు? ఈనాడు ప్రతి క్రైస్తవ గృహములో, నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి క్రైస్తవ కుటుంబములో ఈనాడు ప్రార్థన ఉండాలి, స్తుతి ఆరాధన ఉండాలి, దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించేవారుగా ఉండాలి. నీతిమంతుల మొర ఆయన వింటాడు, ప్రార్థన ఆలకిస్తాడు. ప్రియులారా, యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవునికి మొరపెట్టే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు కదా, రోమాపత్రిక 10:13లో, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని అంటాడు. దేవుని బిడలారా, ఈనాడు రక్షింపబడ్డాం కదా అని మనం దేవుని రాజ్యానికి వారసులమని, నిత్య నరకాన్ని యేసయ్య తప్పించాడని అంటాం. కానీ నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి క్రైస్తవుడు ప్రార్థించేవాడుగా ఉండాలి. ప్రభు నామమును బట్టి ప్రార్థించువాడెవడో వాడు రక్షింపబడును అంటాడు పౌలు. ప్రియులారా, ఈనాడు దేవుని బిడ్డగా ఉంటూ క్రైస్తవుడుగా జీవిస్తూ నువ్వు ప్రార్థించగలుగుతావా? నీ ఇంట్లో ప్రార్థన ఉందా? నీ గృహంలో ప్రార్థన ఉందా? ప్రతి దినం కూడా, ప్రతిరోజు కూడా ప్రతి క్రైస్తవుని కుటుంబంలో వేకువనే లేచి ప్రార్థించేవారుగా ఉండాలి, ఉదయాన్నే లేచి ప్రార్థించేవారుగా ఉండాలి. ఈనాడు ప్రతి క్రైస్తవుడు వేకువనే లేవాలి. ఇదిగో ఉదయాన్నే లేచి
దేవునికి మొరపెట్టేవారుగా ఉండాలి. ఈనాడు నీకు ఏ బాధలైనా ఉండొచ్చు, ఏ సమస్యలైనా ఉండొచ్చు, ఏ శోధనలైనా ఉండొచ్చు. కానీ నీవు ప్రార్థన చేస్తే నీ బ్రతుకులో ఉన్న సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినాన దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? నువ్వు దేవునికి మొరపెట్టగలుగుతున్నావా? నీకున్న సమస్య ఏదైనా కావచ్చు, నీకున్న శోధన ఏదైనా కావచ్చు, నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు ఇంక అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. మనం చదువుకున్న మూలవాక్యంలో మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి అంటాడు. ప్రియులారా, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ఇంకా మనం చూస్తూ ఉంటే 1 తిమోతి 2వ అధ్యాయం మొదటి 1-2 వచనాల్లో చూస్తే మనం నెమ్మదిగా సుఖముగా బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారులందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఈనాడు మన కోసమే మనం ప్రార్థన చేయని మనం మరి నశించిపోయే ఆత్మల కొరకు ఎలా ప్రార్థన చేస్తాం? మన రాష్ట్రం కొరకు, మన గ్రామం కొరకు, మన దేశం కొరకు ఎలా ప్రార్థన చేస్తాం? దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ప్రార్థించేవాడుగా ఉండాలి. దేవునికి మొరపెట్టేవాడుగా ఉండాలి. ఈనాడు ప్రార్థన ద్వారానే మనం సమస్తము జయించగలుగుతాం. నీతిమంతుని విజ్ఞాపన మనవోపూర్వకం గలదై బహు బలం గలదిగా ఉంటుంది. యేసు రక్తంలో కడగబడిన నీవు ప్రార్థన చేస్తున్నావా? దేవునికి మొరపెడుతున్నావా? నీ ప్రార్థన ద్వారానే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నీకున్న సమస్యలు తొలగిపోతాయి. మరి నీ ప్రార్థన ద్వారా ఇతరులు బాగుపడతారు, ఇతరులు రక్షణ పొందుతారు. కనుక ఈ వాక్యాన్ని వింటున్న నీవు, నీతిమంతుడుగా తీర్చబడిన నీవు దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు, ఇకనైనా ప్రతిరోజు లేచి వేకువనే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన వింటాడు, నిన్ను రక్షిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. అటు ప్రార్థన జీవితాలు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు. నీతిమంతుని విజ్ఞాపన మనవపూర్వకం గలదై బహు బలము గలదిగా ఉంటుందని చెప్పిన దేవా, యేసు రక్తంలో కడగబడిన ప్రతి నీతిమంతుని గృహములో నాయన ప్రార్థన ఉండునట్లుగా, స్తుతి ఆరాధన ఉండునట్లుగా, వాక్యమును చదివి ధ్యానించే వరకు ఉన్నట్లుగా సాయం చేయండి ప్రభువా. ఏ సమస్య అయినా సరే మీరు ప్రార్థన చేయమంటున్నారు నాయన. నీతిమంతుల మొర యెహోవా ఆలకించునంటున్నారు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈనాడు మొరపెట్టి ప్రార్థించి విడుదల పొందడం కృప చూపమని, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు ఎవరైనా ఏ శోధనతో ఏ ఇబ్బందులు ఉన్నా వారిని ఆయన మీరు దర్శించి ముట్టి స్వస్థపరిచి అందరికీ మంచి ఆరోగ్యాలు ఇచ్చి ప్రార్థించే వారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రార్థించే వారిగా సిద్ధపరచును గాక.